హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ సిడబ్ల్యూఎస్ఎన్ లీలా భాను ఛానల్. ఈరోజు లీలా భాను ఛానల్లో కుకింగ్ వీడియో వచ్చేసి మన రైస్లోకి, బిర్యానీలోకి, చపాతీ, రోటీ, పుల్కా అన్నింటిలోకి ఎంతో రుచికరమైన మన ఆలు మేతి మసాలా కర్రీ అయితే చూపిస్తాను. వచ్చేయండి ఫుల్ వీడియో. ప్రతి ఒక్కరూ కూడా లైక్ ఇవ్వండి మిత్రమా. ముందుగా నేనైతే పాన్ పెట్టుకుని దానికి మన కర్రీలోకి సరిపడినంత ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయినాక మన ఒక బిర్యానీ ఆకునైతే వేసుకుని కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకున్నాను. అలాగే మన బిర్యానీ ఆకు జీలకర్ర వేయించుకున్నాక తరిగిన 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడే మనం కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని 2 కూడా దోరగా అయితే వేయించుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేయించుకున్నాక మనం చెక్కు తీసి తరిగిన 3 బంగాళాదుంప ముక్కలనైతే చిన్నగా, పెద్దగా కాకుండా మీడియం సైజుగా అయితే కట్ చేసుకుని ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చితో పాటు ఈ బంగాళదుంప పొటాటోను కూడా వేసుకుని వేయించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకుంటే ముక్క మనకి సాఫ్ట్గా ఉడుకుతుంది. తరువాత మనం తరిగిన 3 టమాటా ముక్కలు తరుగునైతే వేసుకుని ఆయిల్లో ఈ బంగాళదుంపతో పాటు టొమాటో కూడా మగ్గేటట్లుగా పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ మగ్గేలోపు మనం ఒక 1/2 స్పూను పసుపు, కూరకు సరిపడినంత రాళ్ళ ఉప్పునైతే యాడ్ చేసుకుని ఒక్కసారి బంగాళదుంప, టమాటా కలయి పెట్టుకుని నేనైతే మూత పెట్టి సన్నని మంట పైన ఈ 3 ముక్కలనైతే మగ్గించుకున్నాను. చూసారా మసాలా అంటే ఏమీ లేదండి. ఒక 1/2 స్పూన్ ధనియాలు, ఒక చిన్ని చెక్క ముక్క, 2 లవంగాలు, చిన్ని అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెమ్మలు వేసి పేస్ట్ లాగా అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఆ పేస్ట్ను కూడా వేసుకుని ఈ ముక్కలతో కలయి పెట్టుకుని చక్కగా మనకి మసాలాతో ఫ్రై అయ్యేటట్లుగా అయితే ఉడికించుకోవాలి. మనము ముందుగా 3 మెంతికూర కట్టలను అయితే తీసుకుని శుభ్రంగా కడిగి సన్నగా మెంతికూరని తరిగి, మెంతికూర ఎంత పోషక విలువలు కలిగి ఉందో మీ అందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మెంతికూర తింటే మనకి ఇమ్యూనిటీ శక్తి కూడా పెరుగుతుంది. చూశారు కదా, ఈ తరిగిన మెంతికూరనైతే నేను ఈ బంగాళదుంప టమాటోతో వేసుకుని ఆయిల్లో చక్కగా మనకి ఉడికేటట్లుగా అయితే కలయి పెట్టుకుని ఉడికించుకుంటున్నాను. మనకి ఈ మెంతికూర మూత పెట్టి మెంతికూర కూడా చక్కగా మగ్గిన తర్వాత అయితే మనం కూరకు సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. కూరకు సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకుని కూర కలయి పెట్టుకుని దీనిలోకి వాటర్ అయితే ఎక్కువ పట్టదు. మనం రోటీలో కానీ, రైస్లో కానీ మనకి కావలసినంత గ్రేవీతో వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనకి బంగాళదుంప, టొమాటో 70% అయితే బాయిల్ అయిపోయింది. అందుకనే నేనైతే ఎక్కువ వాటర్ అయితే పోయడం లేదు, చాలా తక్కువ వాటర్. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకున్న మసాలా గిన్నెలోకి 1 టీ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకుని వాటర్ని అయితే కలుపుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ని కూడా కలయి పెట్టుకుని మూత పెట్టి సన్నని మంట మీద మనకి గ్రేవీకి ఎంత కావాలో అంత ఉడికించుకుంటే ఎంతో కమ్మని రుచికరమైన మన ఆలు మేతి కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. దీనిలోకి కావాలి అనుకుంటే మనం పెరుగుని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పాల మీద మేగడను కూడా మిక్సీ చేసి పేస్ట్నైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అవి స్కిప్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోండి. మన ఆలు మేతి కర్రీ నచ్చినట్లయితే మన లీలా భాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి. వీడియో చూసి
ఈ కర్రీ ఎలా వచ్చిందో తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. ఎంతో కమ్మని రుచికైన మన ఆలు మేతి కర్రీని చూసి కామెంట్ పెడతారని కోరుకుంటూ బాయ్ బాయ్.